నమస్తే, నేను యోగిత. జూబ్లీహిల్స్ రాజకీయాలంటే టక్కున గుర్తొచ్చే పేరు మాగంటి గోపీనాథ్. కానీ ఆయన అకాల మరణం తర్వాత ఆయన కలల్ని సాకారం చేసేటువంటి సంకల్పంతో ప్రజల ముందుకు వస్తున్న మాగంటి సునీత ఈరోజు మనతో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ప్రజల్లో ఎదురయ్యేటువంటి సవాళ్లు, ప్రతి సవాళ్ళని ఆవిడ ఎలా ఎదుర్కొంటారు, ఇక ఇన్నేళ్లు ఆయనతో జీవిత భాగస్వామిగా ప్రయాణం చేసినటువంటి ఆ క్షణాల్ని ఆమె ఎలా అభివర్ణిస్తారు, ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సునీత గారు. సో అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నేను మిమ్మల్ని కలుస్తా అనుకోలేదు. యాజ్ అ ఉమెన్ ఐ కెన్ ఫీల్ దట్ పెయిన్. యాక్చువల్ మీ పిల్లలతో కూడా మాట్లాడదాం అనుకున్నాం. వాళ్ళు అవైలబుల్ ఉన్నారా? లేరండి, షేక్పేట క్యాంపెయిన్కి వెళ్ళారు, వస్తారు. మాగంటి గోపీనాథ్ గారి అనారోగ్యం గురించి అసలు ఎందుకని చెప్పేసి అటు ప్రజలకు కానీ, ఇటు కార్యకర్తలకు కానీ, ఇటు పార్టీకి కానీ ఇంత కూడా ఇన్ఫర్మేషన్ లేదు, ఒక చిన్న అప్డేట్ లేదు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగే వరకు తెలియదు ఎవరికి. ఎందుకనండి ఇలా అవుతుందని మేము కూడా అనుకోలేదు, ఇప్పుడు కూడా ఊహించుకోలేకపోతున్నాం. ఇంకా వస్తారేమో, ఇంటికి భోజనం పెట్టాలి, అలాగే ఆ ఊహలోనే ఉన్నాం మేము. అంటే తనకి వచ్చిన హెల్త్ ఇష్యూస్ అయ్యి కూడా బయటికి చెప్పడం ఇష్టం ఉండదు. అంటే తన ఫ్యామిలీకి సంబంధించింది బయట ఎందుకు చెప్పుకోవాలి, జనాలకి తెలిసిన, కార్యకర్తలు, పార్టీలు ఎవరికి తెలిసినా కంగారు పడతారు. దాన్ని ఇష్యూని పెద్దది చేసుకోవటం ఎందుకు, మన వరకే మనం చూసుకోవాలి అనేది ఆయనకి ఎప్పుడు ఉండేది. మాకు కూడా అదే చెప్పేవారు. మాగంటి గోపీనాథ్ గారు అనే కంటే కూడా గోపన్న గోపన్న అనే బాగా ప్రజల్లో ఆయన ఎక్కువ తెలుసు. అండ్ అది కాక అంతలా ప్రజల్లో మమేకం అయ్యారు ఆయన. సో అవన్నీ కూడా మీరు చూశారు కాబట్టి ఆ సందర్భాలు ఒక్కసారి ఇప్పుడు గుర్తొస్తే, లేదా ఆ క్షణాలు ఏమన్నా గుర్తుంటే మాకు చెప్తారా? ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి గోపన్నే అలవాటు అందరికీ. ఈయనకి కూడా ఏంటంటే బాగా కార్యకర్తలతో ప్రజల్లో మమేకం అవటం, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయటం అదొక ఇష్టం ఆయనకి. ఇవాళ ఈ మంచి పని చేశాను, అక్కడికి బాధ పోగొట్టాను అనేది మనసులో ఉండేది. అప్పుడు అనుకున్నారు, విడిగా ఉంటే వీలు కావి, నేను ఒక పదవిలో ఉంటే ఎంతమందికి ఎంత హెల్ప్ అయినా చేయగలను అని నాతో చెప్పేవాళ్ళు. అట్లాగే ఎమ్మెల్యే అయ్యారు. అయిన దగ్గర నుంచి ప్రజలతోనే ఉన్నారు. వాళ్ళతోనే ఏ బాధలున్నా అర్ధరాత్రి ఫోన్ చేయని వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు ఏ బాధ ఉన్నా అన్నా అంటే చాలు, ఏంటమ్మా అని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నిలబడేవాళ్ళు అక్కడ. ఎవరన్నా ఏదన్నా అంటే కూడా పిలిచి కోప్పడేవాళ్ళు. ఆడపిల్లరా, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు, తప్పది, ముందు వాళ్ళకి ఇచ్చేయండి, ఏం కావాలో వాటరా ఏంది, ఇబ్బంది పెట్టొద్దని అట్లా అండగా ఉండేవాళ్ళు ప్రతి ఇంటికి. ఇప్పుడు వెళ్తే మాకు తెలుస్తుంది గోపన్న అంటే ఏంటి, ప్రజలు ఎంతగా ఎందుకు ఇష్టపడుతున్నారు ఒక ఇంటి పెద్ద కొడుకుగా. అంటే ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ జూబ్లీహిల్సే కుటుంబం అని అక్కడే ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు. మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చేవాళ్ళు. ఎన్నో టైమ్స్ ఫోన్ చేసేదాన్ని నేను, అయినా కూడా ఒక్కోసారి చేసేవాళ్ళు కాదు. అంటే అది ఇవ్వాలి, మనం ఏదైనా తినాలి. సో ఒక్కసారి మీ ఫ్యామిలీ బాండింగ్ అండ్ ఫ్యామిలీ మీ అందరితో ఎలా ఉండేవారు ఇంట్లో? ఒక్కొక్కసారి అనేవాళ్ళు, పిల్లలతో స్పెండ్ చేయట్లేదు, నువ్వే చూసుకుంటున్నావు అని ఫీల్ అవుతారేమో పిల్లలు, నువ్వు కూడా ఏమని. నేను అనేది అట్లా ఏం లేదు, పిల్లల్ని నేను చూసుకుంటాను, మీ పని మీరు ప్రాబ్లం లేకుండా చూసుకోండి. అంటే మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. భోజనం ఒకటి కంటిన్యూగా చూసేవాళ్ళం, తింటున్నారా లేదా, కొంచెం అది తింటే బాగుంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి నా పెళ్ళైన దగ్గర నుంచి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు. ఫస్ట్ టైం నేను చూడటం ఇప్పుడు ఈ ఇష్యూ కూడా. అంటే ఒక జీవిత భాగస్వామిగా మీతో ఉండేటువంటి విధానం అనేది, అంటే ఇన్నేళ్ళు మీరు ఆయనతో ట్రావెల్ చేశారు, ఒక వైఫ్గా ఉన్నారు, ఆ బాండింగ్ అనేది ఎట్లుంటుంది అనేది మీ మాటల్లో వినాలని ఉంది. అంటే మీరు మర్చిపోలేని విషయాలు ఏమైనా ఉన్నాయా ఆయనతో గడిపిన క్షణాలు? చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తనకి మేలుకు వచ్చినప్పుడు నైట్ టైము బాధపడ్డారు నాతో చెప్పుకొని, పిల్లలకి నీకు ఏం చేయలేకపోయాను, చాలా తప్పు చేశాను నేను చెప్పాను. నేను అప్పుడు ధైర్యం చెప్పాను, మాకు డబ్బులు ఏమీ అవసరం లేదు, మీరు బయటకు వస్తే చాలు, మాకు దీని గురించి ఆలోచించొద్దు, హెల్త్ చూసుకోండి ఫస్ట్ అని చెప్పాను. ఒక 1 వీక్ బాధపడ్డారు. డాక్టర్ కూడా చెప్పారు, ఎందుకయ్యా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే నేను చెప్పాను, పక్కకు తీసుకెళ్ళి
మెయిన్ బాధపడుతున్నారు. ఇది నేను చెప్పాను, రోజు చెప్తా ఉంటా, కొంచెం చేంజ్ చేపిస్తానని చెప్పాను. పిల్లలు నీకు చాలా అండగా ఉన్నారు, ఫ్యామిలీ ఎంత అండగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని మర్చిపో. మీ మిస్సెస్ చెప్తుంది కదా మీకు ఇంత విడమర్చి, మీరు బాధపడొద్దు అని చెప్పారు. మీరు బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం. కాకపోతే మీరు ఆయనతో గడిపిన ఆనంద క్షణాలు ఏమైనా గుర్తున్నాయా? అంటే 2008లో 7లో ఇక్కడికి వచ్చాం మీ ఇంటికి. వచ్చినాక కొంచెం బెటరు. కానీ నాతో చెప్పేవాళ్ళు, మన కష్టాలు బయటికి చెప్పొద్దు, మీ మదరాళ్ళకు కూడా చెప్పొద్దు అనేవాళ్ళు, తెలియనివ్వద్దని. అంటే అంత గోప్యంగా ఉంచేవాళ్ళు. ఒకళ్ళ దగ్గర మనం వలస అవ్వకూడదు, మన బాధ మనతోనే ఉండాలి. మా వారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని నాతో చెప్పేవాళ్ళు. అదే కష్టాలు కంటిన్యూ అయ్యాయి చనిపోయేవారికి. ఎప్పుడు సుఖపడలేదు. సో ఈ ఇష్యూస్ ఎప్పుడు కూడా ఆయన రాజకీయ జీవితాన్ని ఎప్పుడూ ప్రభావితం చేయలేదనుకుంటా. అంటే మేము దాన్ని అసలు తీసుకొచ్చేవాళ్ళం కాదు. పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు, వాళ్ళ మైండ్ మళ్ళీ ఎట్లా ఉంటుందో తెలియనిచ్చేవాళ్ళం కాదు పిల్లలకు కూడా. బయట ఎవరన్నా చెప్తేనే తెలిసి నన్ను అడిగేవాడు ఇంటికి వచ్చి, ఇట్లా ఇట్లా అని. నేను నవ్వి వదిలేసేదాన్ని. మళ్ళీ ఒకటి చెప్తే ఇంకొకటి అడుగుతారు అట్లా. బేసిక్గా ఆయనకి మీరు ఇంట్లో చాలా ధైర్యంగా ఉన్నారా? ఎప్పుడైనా సరే ఒక మగవాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందంటారు. అలా మీరు ఆయన వెనకాల ఉన్నారు, సక్సెస్ఫుల్ మెన్ అయ్యారంటే అది వెనకాల మీ కృషి అనేది కూడా అంటే తెలుస్తోంది. ఈయనకి అండగా ఉండేదాన్ని. ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు. ఇప్పటికే ఇంతలా ఉన్నాం కాబట్టి ముందే చేసుకొచ్చేవాడు. ఈయనకి ఏదన్నా బతుకమ్మ, రంజాన్ అయి ఉంటే 1 month బిఫోరే నేను రెడీ చేసి పెట్టేదాన్ని, ఇబ్బంది లేకుండా. అసలు పండగల సమయాల్లో కూడా ఎక్కువగా ప్రజల్లోనే కనిపించేవారు. మరి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేవారు కాదు? మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం కాదు, నాన్న లేరు, ఈయన రాలేదు, పిల్లలు మేము ఎప్పుడు నాన్న అక్కడ ఒక పని మీద ఉన్నారు కాబట్టి, అది అయినాక ఎట్లాగూ మన దగ్గరకు వస్తారు కాబట్టి, వాళ్ళే ముఖ్యం కాబట్టి ఫీల్ అయ్యేవాళ్ళం కాదు మేము. ఎట్లాగూ మన కుటుంబమే అనుకునేవాళ్ళు కాబట్టి దాని గురించి పెద్దగా మేము ఇన్ని క్వశ్చన్ చేసేవాళ్ళం కాదు. అండ్ మేము విన్నాం, బతుకమ్మలు అప్పుడు కానివ్వండి, క్రిస్మస్ అప్పుడు కానివ్వండి, రంజాన్ అప్పుడు కానివ్వండి, సమ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేవాళ్ళు అనుకుంటా నియోజకవర్గం. ముందు నుంచి చీరలు ఇచ్చేవాళ్ళు. అది ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేసిందో అప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి గిఫ్ట్లు ఇవ్వటం స్టార్ట్ చేసాము. బతుకమ్మకి, రంజాన్కి, క్రిస్మస్కి, అన్ని పండుగలకి ఏదో ఒకటి ఇస్తూనే వచ్చారు ఇప్పుడు వరకు. అంటే పార్టీతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు. పార్టీతో సంబంధం లేకుండా తను ఓన్గా చేసేవాళ్ళు. అదొక ఇష్టం ఆయనకి, ఇష్టంతో చేసేవాళ్ళు ఆ పని. అంటే ప్రజలు బాగుండాలి, ఏదో ఒకటి ఇవ్వాలి, వాళ్ళకి అవసరం ఉంటుంది, అట్లా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్క మహిళ అదే అంటుంది, అన్న మాకు ఎప్పుడు ఇస్తారు, కిచెన్లో మొత్తం అవే అని చూపిస్తున్నారు లోపలికి తీసుకెళ్ళి. మా గోపన్ ఉంటే బాగుండేది, ఈ బతుకమ్మకు కూడా మా గోపన్ ఉంటే ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు అంటేనే మొన్న శారీస్ ఇచ్చాము బతుకమ్మకి. యాక్చువల్లీ ఫెస్టివల్స్ అనే కాకుండా గోపీనాథ్ గారు బేసిక్గా కోవిడ్ టైంలో కూడా ఫుడ్ పంపిణీ చేశారు. ఆయన స్వయంగా కుక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది ఒకసారి మాకు షేర్ చేస్తారా కరెక్ట్గా? కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ లేక. పక్కన ఫుట్పాత్ల మీద కూడా ఉంటారు, మన కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నారు. వాళ్ళ గురించి పొయ్యి రోజంతా వెలుగుతూనే ఉండేది. మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ కావాలని ఎగ్ ప్రతిరోజు, చికెన్, సాంబారు, కర్రీ అందరికి ప్యాకెట్స్ చేసి పంచేవాళ్ళు. ఏ డివిజన్కి ఎంత వెళ్ళాలి పిలిచి అప్పచెప్పేవాళ్ళు. చాలకపోతే మళ్ళీ ఎమ్మటే చేయించేవాళ్ళు. రంజాన్ వచ్చింది కరోనాలో, రంజాన్లో అలీం చేయించారు, చికెను, మటను, అవి కూడా బాక్సుల్లో పెట్టి ప్యాక్ చేసి ప్రతి ఇంటికి పంపించేవాళ్ళు. మళ్ళీ అది కూడా తగ్గితే అందరికి ఇచ్చేవాళ్ళు. ఈ స్టేషన్లో కూడా అందరికీ ఫుడ్ పంపించేవాళ్ళు. ప్రతి ఒక్క స్టేషన్లో కూడా అందరికీ. ఒక్కొక్కసారి మేము భయం వేసి వద్దనేవాళ్ళం,
కరోనా కదా అట్లానే ఏం కాదు మనకేమవుతుంది, అట్లాంటి భయం ఏమొద్దు అని వెళ్ళిపోయేవాళ్ళు జనాల్లోకి. అంత జనాల్లో ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి గోపన్నగా ఆయన ఎలా అయితే పేరు తెచ్చుకున్నారో, మరి మీరు ఇప్పుడు ఆయన తర్వాత ప్రజల్లోకి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మీరు అంతలా మమేకమయ్యి వెళ్ళగలను అని మీకు మీ మీద నమ్మకం ఉందా? అట్ ద సేమ్ టైం ప్రజలకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ఈయన ఉన్నప్పుడు చాలా చూసాం ఈయనతో ఉండి. Hmm. నేను వెనకమాలని సపోర్ట్ చేసేదాన్ని, ఈయన జనాలతో వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వింటూ ఉండేదాన్ని, ఇంట్లో కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు వింటూ ఉండేవాళ్ళము, కొన్ని చెప్తూ ఉండేవాళ్ళు. అలా అన్నీ తెలుసు కాబట్టి నేను బయటికి రాగలిగాను, ఏ పనైనా చేయగలుగుతున్నాను. గోపన్నను చూసి చాలా నేర్చుకున్నా కాబట్టి, గోపీనాథ్ గారిని చూసి అది నాకు ఇప్పుడు అవసరం పడింది. గోపీనాథ్ గారు ఏ ఆశయాలతో అయితే అనుకున్నారో ఈ పనులు చేయాలి ప్రజలందరికీ అని, ఆ ఆశయాలు నెరవేర్చడానికి నేను ముందడుగు వేశాను. మరి మీ బలం ఏంటి? ప్రజలే నా బలం. గోపన్న ప్రజలందరూ నా ప్రజలే కదా, ఆయనకి ఎంత అండగా సపోర్ట్గా ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే నేను బయటికి వెళ్ళగలుగుతున్నా, తిరగగలుగుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్తున్నారు నా భర్త గురించి, ఇది చేశాడమ్మా, అది చేశాడు, మీరు అసలు రావవసరం లేదు, మీరు అడగవసరం లేదు, మా గోపన్నకి మేమే వేసుకుంటామని చెప్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీలో ఆయన చూస్తున్నాం అన్నారా? ఒక గోపన్న వచ్చినట్టుంది మా ఇంటికి. మా పెద్ద పాప ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు గోపన్న వచ్చాడని సంతోషపడుతున్నారు. పాపని చూస్తే గోపన్న కదిలొచ్చినట్టే ఉంది మాకు. పెద్ద పాప సేమ్ అలాగే ఉంది, మాట్లాడటం కానీ నడవటం కానీ, మళ్ళీ మా గోపన్న మా దగ్గరకు వచ్చాడు అని సంతోషంగా అనుకుంటున్నాను. అయితే పిల్లలు పెద్దగా అయ్యే వరకు తల్లి బాధ్యత ఉంటుంది. సో వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు తండ్రి అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన లేరు, మీరేమో ఇప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి. ఎలా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు? మీరు అన్నది నిజమే, పిల్లలకి తండ్రి కావాలి, కానీ ఎవరు ఊహించంది జరిగింది, అది మేము ఎప్పటికీ తేరుకోలేము. మా పిల్లలకు కూడా అండపోయినట్టే, మాకు ఇంటి మొత్తానికి పెద్ద దిక్కుపోయినట్టే. కానీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలామంది ఎన్ని చేసినా కూడా మేము ఒక ధైర్యంతోనే ముందుకెళ్తున్నాం. నా భర్తే నన్ను నడిపిస్తున్నాడు, ఆ ధైర్యంతోనే ముందుకెళ్తున్నాము. సో మీరు గోపన్న గారికి ఎంత వెన్నుదన్నుగా వెనకాల ఉండి మీరు ఆయన్ని ముందుకు నడిపించారో, ఇప్పుడు ఆయన తర్వాత మీరు జనాల మధ్యలోకి రావాల్సి వచ్చింది. అసలు మీరు రాజకీయాల్లోకి వస్తా అని ఎప్పుడైనా అనుకున్నారా? ఆలోచన వచ్చిందా మీకు ఇంతకుముందు? ఎప్పుడూ అనుకోలేదు, ఊహించుకోలేదు. అసలు గోపీనాథ్ గారు ఇలా అవుతుందని కానీ, ఇట్లా మేము చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు, ఊహించుకోలేదు. ఊహించుకోని సంఘటన జరిగింది. ఒక్కసారి గోపీనాథ్ గారి రాజకీయ విషయాలు మాట్లాడితే గనక, ఎన్టీఆర్ గారితో అసలు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, సొంత పిల్లల కంటే కూడా ఈయనకే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారని విన్నాం. అది కాక ఎన్టీఆర్ గారి అస్థికల్ని కూడా లక్ష్మీ పార్వతి గారితో మాట్లాడి ఆయనే తీసుకొచ్చారని తెలుసు. సో ఈ బాండింగ్ గురించి ఒకసారి చెప్తారా మాకు? చెప్పేవాళ్ళు ఎన్టీఆర్ గారికి నేనంటే చాలా, మనం కొడుకులా చూసుకునేవాళ్ళు. అంటే ప్రతిదీ గోపి గోపి అని పిలిచేవాళ్ళు, నాతోనే చేయించుకునేవాళ్ళు. యాక్చువల్లీ ఈయన కృష్ణ ఫ్యాను, కానీ ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం. పార్టీ అన్న ఎన్టీఆర్ గారు, ఆ అభిమానంతోనే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు ఉండి పనిచేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు. అది ఇక్కడి నుంచి ట్రైన్లో వేసి, చెన్నై అయితే చెన్నైకి వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి అవి తీసుకొని ఎన్టీఆర్ గారు రాకముందే వీళ్ళు రెడీ చేసి పెట్టుకొని బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు. ఆ టైంలో కరుణానిధి గారు ఈయన అడిగారంట, కనుక్కుంటే నీ పేరు చెప్పారయ్యా, ఇదంతా ఎవరు చేస్తున్నారని. అంటే, నువ్వు నా దగ్గరకు వస్తావా, ఎంత కావాలంటే అంత ఇస్తారంటే, నేను డబ్బు కోసం పనిచేయట్లేదు, ఎన్టీఆర్ గారు అంటే నాకు అభిమానం, పార్టీ అభిమానం, ఆ అభిమానంతో చేస్తున్నాను అని చెప్పారు. ఎన్టీఆర్ గారు అంటే అంత అభిమానం, తర్వాత కేసీఆర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో కూడా చాలా మంచి అనుబంధం ఉందని తెలుసు. 2016లో పార్టీ మారిన తర్వాత, బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఎన్టీఆర్ గారి తరువాత కేసీఆర్ గారిని మించిన నాయకులు లేరు, రారు.
ఉమ్, అని చెప్పేవాళ్ళు, నాకు చాలాసార్లు చెప్పారు అన్నమాట. ఉమ్, చివరి వరకు నేను కేసీఆర్ గారితోనే ఉంటాను, ఉమ్. ఎప్పుడు వరకు ఉంటే అప్పుడు వరకు. అసలు ఈయన అంత స్ట్రాంగ్ ఉండే కేసీఆర్ గారు గోపీనాథ్ గారి గురించి కంటతడి పెట్టుకున్నారంటే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అర్థం అవుతోంది. చెప్పేవాళ్ళు. ఉమ్, కేసీఆర్ గారంటే నాకు, నన్ను ఒక ఆత్మీయుల్లా చూసుకునేవాళ్ళు, ఒక కొడుకులా చూసుకునేవాళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపించేది ఆయన చూస్తే, ఒక తల్లిలాగా. అంటే అంత అభిమానించేవాళ్ళు, అంత అనుకునేవాళ్ళు, మాతో చెప్పుకునేవాళ్ళు. ఉమ్, మా ఇద్దరి గురించి బయట అంత సఖ్యత తెలియదు కాబట్టి ఏదేదో అనుకుంటారు. ఉమ్, ఆయన అంటే అంత అభిమానంతో ఉండేవాళ్ళు. ఆ అభిమానం నాకు, ఆయన ఏడ్చినప్పుడు నాకు ఆయన చెప్పినవన్నీ గుర్తొచ్చాయి నాకు. ఉమ్, అందుకే చెప్పారని. అంటే ఆ రోజు నేను చూసా ఉమ్, ఆ బాధని. ఈయన చెప్పింది గుర్తొచ్చి నాకు ఎంతగా చెప్పారనంటే, ఈయన గురించి మొత్తం తెలుసు కాబట్టి చెప్పగలిగారు, అనుకున్నారు. అంటే ఒక కుటుంబంలో అనుకున్నారు. ఉమ్. కేసీఆర్ గారికి ఎంతలా దగ్గరయ్యారో గోపీనాథ్ గారు, మరి ఆ రేంజ్ ఆ స్థాయిలో మీరు కూడా పార్టీకి అంత విధేయతగా మీరు ఉండగలరా? పార్టీ మాకు ఇప్పుడు వరకు అండదండగా ఉంది. ఉమ్, ఈయన చనిపోయినప్పుడు కూడా చాలా అండగా ఉంది. మాకు అంత అండగా ఉన్న పార్టీని చివరి వరకు పార్టీతోనే ఉంటాను. ఆ అభిమానంతోనే నేను పార్టీకి కష్టపడి పనిచేస్తాను. మరి మీరు రోజు వెళ్తున్నారు క్యాంపెయినింగ్కి, చూస్తూ ఉన్నారు నియోజకవర్గంలో సమస్యలన్నీ కూడా. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళని అడగకముందు వాళ్ళు నాకే చూపిస్తున్నారు తీసుకెళ్ళి. అన్న ఈ రోడ్డు వేశారు, ఈ వాటరు, ఈ కరెంటు, ఇవన్నీ అన్నే చేయించారు. ఎన్నో 30 సంవత్సరాల క్రితం ఉన్నాయి కూడా ఎవ్వరూ చేయలేని అన్న చేసి పెట్టారు మాకు. ఉమ్, మా ఇంటి పెద్ద కొడుకు అనుకున్నాము, ఆ దిక్కు పోయింది. మేము ఇప్పటి నుంచి ఎవరితో చెప్పుకోవాలి? మేము ఉమ్, ఎవరు చేస్తారు మాకు ఇంత ప్రాణం పెట్టి? ఉమ్, అర్ధరేత్రి అపరేత్రి అన్న అంటే ఫోన్ తీసి మాట్లాడేవాళ్ళు, ఏ పనైనా చేసి పెట్టేవాళ్ళు. ఉమ్, ఎవరుంటారు మాకు ఇప్పుడు అట్లా ఉమ్, అని ఏడుస్తున్నారు. ఉమ్, నేను చెప్పాను, మీ అన్నలాగే నేను కూడా అండగా ఉంటాను, మీకు పనులు చేసి పెడతాను. ఉమ్. గోపన్న ఏదైతే మీకు చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారో అవన్నీ నేను నెరవేరుస్తానని చెప్తున్నాను. మీరు తప్పక రాజకీయాల్లోకి వచ్చారు అనే వాళ్ళకి సూటిగా మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? గోపీనాథ్ గారు అనుకున్న ఆశయాలు కొన్ని మధ్యలో ఆగిపోయి ఉన్నాయి కాబట్టి అవి నెరవేర్చాలని నేను వచ్చాను. ఎమర్జెన్సీ వస్తే అర్ధరాత్రి అయినా మీరు వెళ్ళగలరా? తప్పకుండా వెళ్తాను. ఉమ్, భయం అనేదే నాకు ఎప్పుడు మొదటి నుంచి లేదు. నేను నేర్చుకున్నదే అది, భయపడకూడదు ఎప్పుడు ఎవరికి అని. వాళ్ళ గోపన్న ఎలా అయితే వాళ్ళకి అండగా ఉన్నాడో, ప్రతి ఇంటిలో అన్న అని పిలిపించుకునేవాడు, అదే ప్రజలు అందరికీ నేను ఒక సునీతమ్మలా అండగా ఉంటాను. ఆడవాళ్ళకి కష్టం వస్తే ఆడవాళ్ళకే తెలుస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు అన్న అంటే చెప్పుకోలేరు. అలాంటిది ఇద్దరం ఆడవాళ్ళమే అయితే సమస్య ఉండదు అక్కడ. ఓపెన్ అయ్యి చెప్పుకోవచ్చు, నాకు ఈ బాధ ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మకి చెప్పుకోవచ్చు మనం వెళ్ళి, అన్నకంటే అన్నీ చెప్పలేము. ఆ విషయం కూడా నాతో చాలామంది చెప్పారు. అన్నకి ఒకటి చెప్పేవాళ్ళం, 2 చెప్పేవాళ్ళం కాదు. ఉమ్, ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి, మీరు ఫ్రీగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము చెప్పుకోగలుగుతున్నాము ఉమ్, అని చాలామంది చెప్పారు నాకు ఆ మాట. ఉమ్, నేను కూడా భరోసా ఇచ్చా. అంత ధైర్యం మీకు వచ్చింది నా మీద అనుకున్నప్పుడు, నమ్మకం వచ్చింది కాబట్టి మీరు ఏ చిన్నదైనా నాతో చెప్పుకోవచ్చు, నేను ఆ సమస్య తీరుస్తాను, ఉమ్, మొహమాట పడొద్దని చెప్పాను. ఉమ్, ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మన ఇళ్ళలో ఎవరైనా పెద్దవని, చిన్నవని, పిల్లలవని ఏదన్నా బాధ కలిగినప్పుడు అమ్మ అని అనుకుంటారు. అమ్మకే చెప్పుకోవాలనుకుంటారు ఫస్ట్, సెకండే నాన్న. ఉమ్, అట్లాంటిది ఒక ఆడదానిగా నేను వాళ్ళందరికీ ఒక అమ్మలా ఉండాలని అనుకుంటున్నాను, అవుతాను. ధైర్యాన్ని నేను వాళ్ళకి ఇవ్వగలుగుతాను. అయితే ఒకవైపు మాగంటి గోపీనాథ్ గారి చరిష్మా, మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఎలాగైనా సరే జూబ్లీ హిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరి మీరు ఎలా ఎదుర్కొంటారు? మీ ప్లాన్స్ ఏంటి? కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో గోపీనాథ్ గారు ఇప్పుడు వరకు చేసుకుంటా వచ్చి జనాల్లోకి తీసుకువెళ్ళి, ఏ పథకం వచ్చినా మళ్ళీ వాళ్ళకి అందుతుందో లేదో అని స్వతహాగా తనే వెళ్ళి ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళ్ళి ఆయన చేతులతో ఆయనే ఇచ్చేవాళ్ళు. ఈయన చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి. ఆ నమ్మకం నాకుంది.
ఆ గోపన్న ఒక మాట చెప్పేవాళ్ళు ఎప్పుడు, ఉమ్, జనాలకు మనము ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఆ ప్రజలే మనకు అండగా ఉంటారు. యాక్చువల్లీ నియోజకవర్గంలో లీడర్స్తో గోపన్న గారు ఎలా ఉండేవారు? అందరినీ కలుపుకొని పని చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళని కలుపుకునేవాళ్ళు. అసెంబ్లీ సాక్షిగానే కేటీఆర్ గారు అన్నారు, గోపీనాథ్ గారి గురించి మాట్లాడిన సందర్భంలో, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అని చెప్పేసి. అంటే అలాంటి మాట వాడారని, ఇలాంటి ఇంట్లో ఉంటున్నారా, ఇంటికెళ్ళి కూడా చూసామని చెప్పేసి కూడా అన్నారు ఆయన. సో మీరు చెప్పండి, ఎలాంటి సమస్యలు ఉండేవి ఆయనకు అసలు? ఎందుకు బయటికి ఎవరికి చెప్పుకునేవారు కాదు? మన హైదరాబాద్ లో సామెత చెప్తారు, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని. అక్కడ పోయిన తర్వాత నేను హరీష్ రావు గారు నిజంగా ఆశ్చర్యంలో నేను గోపీనాథ్ గారు ఉండే ఇల్లు మాదాపూర్ ఆ ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష. ఎన్నడూ కూడా గోపీనాథ్ గారు గుంబనంగా చాలా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష. అక్కడ పోయిన చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలు 20, 21, 22 ఏళ్ళు ఉంటాయి. ఎవరు కూడా ఇంకా పెళ్లి అవ్వలేదు, సెటిల్ అవ్వలేదు. వాళ్ళని చూసి బాధపడ్డాం. తర్వాత ఇల్లు చూసి కూడా బాధపడ్డాం, ఇట్లా ఉన్నారా ఈయన ఇన్ని రోజుల్లో. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్ గా ఖర్చు పెట్టేటోడు అధ్యక్ష. సూపర్ షేర్వాణి అందరు పరేషాన్ ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఇంకా తెలియనియలే మాకు ఈ కష్టం ఉందని కానీ ఇంకోటని కానీ. తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం ప్రారంభించినాం అధ్యక్ష. కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిట్యున్సీలో బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు అధ్యక్ష. మనందరం గోపీనాథ్ అని ఇక్కడ పిలుస్తాం కానీ ఆయన మొత్తం కాన్స్టిట్యున్సీలో మాత్రం గోపన్నగానే పిలుచుకుంటారు. అట్లాంటి సింహంలా బతికిన మనిషి నేను ఈ బయటికి రాకూడదనే ఎన్ని పోగొట్టుకున్నా కూడా దిగమింగుకొని ఉన్నారు. కొంతమంది అనేవాళ్ళు నన్ను, సార్ అట్లా చేస్తా అంటే నువ్వు కూడా ఏమీ అనవా, ఇంట్లో ఆడాళ్ళు ఊరుకోరు కదా అట్లా అని. కాకపోతే నేను ఎప్పుడూ ఒకటే చెప్పేదాన్ని, ఈయనకి అన్నీ తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. మేము ఎప్పుడు ఏదో చెప్పము, దేనికి అడ్డు చెప్పము. ఈయన ఏ బాటలో వెళ్తే అదే వెళ్తాము, అదే పని చేస్తాం మేము. డబ్బు లేదు అనే ఇబ్బంది కలగలేదు ఈయన ఉన్నంత వరకు. మాకు ఎప్పుడు అంటే తెలియనివ్వలేదు మాకు. ఏది కావాలన్నా మాకు ఇచ్చేవాళ్ళు, ఇంట్లో పిల్లలకు కానీ మాకు కానీ, బయట ప్రజలకు ఏ అవసరమైనా ఇచ్చేవాళ్ళు. ఆయన అనుభవించారు తప్ప మీకు ఎప్పుడు ఆ ప్రాబ్లం రానివ్వలేదు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ బాధ అనేది ఏంటో. ఇప్పుడు కూడా నాకు కూడా ఆయన బాటలోనే వెళ్తాను. మాకు డబ్బు కావాలి అనే ఆశ లేదు. అంత ఆశ ఉంటే ఈయనకి ఎప్పుడో అడ్డు చెప్పేవాళ్ళం. మీరు ఎవరు అడిగినా ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదట, ఎందుకని? ఈవెన్ నాకు కూడా ఎంత టైం పట్టింది మీతో మాట్లాడాలంటే. అంటే నేను కొంత బాధలో ఉన్నా, ఊహించుకొని సంఘటన జరిగింది మా ఇంట్లో. నాకు కూడా ఆ బాధతో ఏమి ఇవ్వగలనో లేదో మీ క్వశ్చన్స్కి ఆలోచించే టైం లేదు నా దగ్గర. ప్రజల్లో ఎక్కువ వెళ్తున్నా కాబట్టి అందుకే ఈ తక్కువ టైంలో ఆ పనులన్నీ చేసుకుంటూ పోతూ అధికారంలోకి వచ్చినాక ఎవరు ఎన్ని అడిగినా ఏది అడిగినా టైం ఇస్తాను, చేస్తాను. సానుభూతి ఓట్లు అని చెప్పేసి మీ విజయాన్ని తక్కువ చేసేవారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు అడిగింది తప్పు. సానుభూతి ఓట్లేం కాదు, జూబ్లీహిల్స్ ప్రజలు అమాయకులేం కాదు, చిత్తశుద్ధిని గుర్తించి ఓట్లు వేస్తారు. గోపీనాథ్ గారికి సినిమాలు అంటే ఎందుకంటే అంత ఇష్టం? చాలా సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు. అండ్ సినీ రంగానికి కూడా ఆయన చేసిన సేవలు ఏంటి, మీకు ఐడియా ఉందా వాటి గురించి? సూపర్ స్టారు కృష్ణ గారు ఫేవరెట్. కృష్ణ గారి గురించే మూవీ తీశారు రవణ. దాంట్లో కృష్ణ గారు ఉంటారు, రాజశేఖర్ గారు. అంత అభిమానంతో చేశారు ఆ సినిమా. చెప్పేవాళ్ళు ప్రొడ్యూసర్లు అంటే కామన్ గా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. లేదు, మాకు ప్రతి మూవీ లాస్, కానీ ఈయన ఓన్తోనే చేశారు. ఇక మీ పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లల ఫ్యూచర్ గురించి కానీ ఇలా మీరు మాట్లాడుకున్న సందర్భాలు ఉండే ఉంటాయి కదా, సో ఏం డిస్కస్ చేసుకునేవారు? అక్షర అంటే బాగా ఇష్టం, ముగ్గురు అంటే బాగా ఇష్టం. కానీ ఒక సందర్భంలో అక్షర పుట్టిన తర్వాత ఒక సెంటిమెంట్ ఉంది, కలిసి వచ్చిందని. సడన్గా ఈ లోపు ఇట్లా అయింది. తను కూడా ఒక 2 వీక్స్ అసలు మాట్లాడలేదు, తినలేదు, తాగలేదు, ఏంటనేది కూడా మనకు తెలియదు. అట్లా అయిపోయాడు. మాకు కూడా భయం వేసింది. యాక్టర్ని చేద్దాం అనుకున్నట్టున్నారు మీ అబ్బాయిని కూడా? అవును, చాలా. ఫస్ట్ హీరోగా నేనే ఇంట్రడ్యూస్ చేయాలి, నేనే మూవీ తీయాలి అని బాగా కోరికగా ఉండేది. పాపకు కూడా ఈ ఇయర్ పెళ్లి చేయాలనుకున్నారు. చిన్న పాపకి ఇంకా టైం ఉందనే 3rd ఇయర్ చేస్తుంది LLB. తన్ని తీసుకురావాలనుకున్నారు ఈయన తర్వాత ఆ పాపని రాజకీయాల్లోకి.
సో ఒకసారి మీ పిల్లలతో కూడా మాట్లాడదాం. హాయ్ అక్షర, వాత్సల్య అండ్ దిషిర. సో ముందుగా అమ్మగారి గురించి అడిగే కన్నా ముందు మీ నాన్నగారి గురించి మాట్లాడదాం. సో బేసిక్గా మాగంటి గోపీనాథ్ గారు అనగానే మీకు ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు ఏం గుర్తొస్తాయి? అండ్ మీరు మీ నాన్నగారితో గడిపినటువంటి క్షణాలు ఏంటి, ఆ మెమరీస్? సో మేము ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నాము. సో వెళ్తేనే మాకు తెలుస్తుంది ఆయన ఎంతమందికి హెల్ప్ చేశారు, ఆయనకు ఎంత మంచి పేరుందో, దానికి మేము చాలా ప్రౌడ్గా ఉన్నాము. సో ఆయన ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారో మాకు తెలిసింది. అంటే కైండ్గా, డిసిప్లిన్గా ఉంది, హార్డ్ వర్క్ మెయింటైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ అంటే కరోనా టైంలో థాలసీమియా పేషెంట్స్కి బ్లడ్ డొనేషన్ చేశారు. 2200 బ్లడ్ డొనేషన్స్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎక్కారు. అది కాకుండా లాస్ట్ ఇయర్ ఆయన బర్త్డే మమ్మల్ని స్టేట్ హోమ్కి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేశారు. సో అక్కడ వీణావాణిని కల్పించారు మాతో. సో ఆయన రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. అక్కడ ఉన్న కిడ్స్ని అండ్ డిజేబుల్డ్ కిడ్స్ని చూపించి మాకు చెప్పారు, మీరు ఎప్పుడైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇలాంటి కిడ్స్కి హెల్ప్ చేయాలి, వీళ్ళకి పెట్టాలి, మీరు ఏమైనా పెట్టాలనుకుంటున్నారు. సో వాత్సల్య, మీరు ఒక మంచి ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు అండ్ మీ ఫాదర్ డ్రీమ్ కూడా కదా. అవును. సో మీ కోర్స్, యాక్టింగ్ కోర్స్ ఎంతవరకు వచ్చింది? ఇంకా అది మధ్యలో ఉంది. యాక్చువల్లీ మా ఫాదర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా తను చాలా మంది స్టార్స్ని లాంచ్ చేశారు. సో ఆ ఫీల్డ్కి నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. మా ఫాదర్ అది డ్రీమ్. ఓకే. అండ్ మీకు మీ ఫాదర్తో ఉన్న ఆ బాండింగ్ గుర్తొస్తే ఏ మెమరీస్ గుర్తొస్తాయి? మేము ఈవినింగ్ అయితే ఫ్రీ టైంలో క్రికెట్ ఆడేవాళ్ళం. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్. ఇంకా తన పొలిటికల్ లైఫ్ చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యారు. అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళారు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా. సో దిషిర, మీరు బాగా ప్యాంపర్ కిడ్డా మీ ఫాదర్ దగ్గర? ఎట్లా ఉంటుండే? అంటే ఎక్కువ జోక్స్ వేసేవాళ్ళు. నైట్ టైం అయితే కూర్చొని మొత్తం మాట్లాడేవాళ్ళు, ఏమైంది. సో ఇప్పుడు మీరు బయటికి కూడా వెళ్తున్నారు కదా, అంటే ప్రజల్లోకి వెళ్తున్నారు, అన్నీ చూస్తున్నారు, కాన్స్టిట్యున్సీలో సమస్యలు అవన్నీ. సో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు? అంటే వాళ్ళ డాటర్ అనగానే దగ్గరికి తీసుకుంటున్నారు, ఏమేం చేశారో అన్నీ చెప్తున్నారు, ఇంకా గిఫ్ట్స్ అన్ని ఇచ్చి చూపిస్తున్నారు తీసుకెళ్ళి. సో మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అక్షర, అంటే ఇలా జనాల్లో తిరగడం ఇవన్నీ కూడా? హౌ డు యూ ఫీల్? ఇట్స్ ఫస్ట్ టైం. సో ఇప్పుడు మీ మదర్ గురించి చెప్పండి. అమ్మ వచ్చారు, రాకూడని సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా జనాల్లోకి రావాల్సిన పరిస్థితి, ఒకవేళ అధికారం ఇస్తే ప్రజలు ఆవిడ ఎలా డీల్ చేయగలుగుతారని మీరు నమ్ముతున్నారు? నాన్న ఉన్నప్పుడు కూడా బ్యాక్ వర్క్ మొత్తం అమ్మే చూసుకునేది. సో ఇప్పుడు కూడా తనకు ఆ క్యాపబిలిటీ ఉంది, సేమ్ నాన్నలానే చేయడం. కానీ ఇప్పుడు తను ముందరికి రాబోతుంది ఆ పొజిషన్లోకి. ముందలంటే నాన్న వెనకమాల అన్నీ చేసి పెట్టాను. సో అమ్మకి ఇప్పుడు అంతా మీరే కాబట్టి, సో ఆవిడకి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అమ్మ నాన్నకైతే ఎలా బ్యాక్ బోన్లో సపోర్ట్ చేసిందో, మేము అలానే తనకి కావాల్సిన పనులని మేము తనకి బ్యాక్ బోన్గా చేసి పెడతాం. ఆల్ ద వెరీ బెస్ట్ మీ ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ. గోపీనాథ్ గారి అకాల మరణం తర్వాత పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి ఆయన ఆశయాల్ని నెరవేర్చే లక్ష్యంతో ప్రజల్లోకి వస్తున్న శ్రీమతి సునీత గోపీనాథ్ గారికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అంతా మంచే జరగాలని, ప్రజాసేవలో తాను గోపన్నను మించిన నేతగా ఎదగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.